శ్రీ సత్యసాయి జిల్లా మడే సముద్రం సబ్ స్టేషన్ ఎదుట రోడ్డుపై కరెంటు కోతలను నిరసిస్తూ బైఠాయించిన రైతులు కరెంటు సరఫరా సక్రమంగా అందడం లేదంటూ, అంతేకాకుండా రాత్రి 12 గంటల తర్వాత లో వోల్టేజ్ లో సరఫరా ఇస్తున్నారని, దీని వలన మోటార్లు, విద్యుత్ వైర్లు కాలిపోతున్నాయని, కరెంటు సరఫరా సక్రమంగా అందేలా చూడాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపు వాహనాలు స్తంభించి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బీజ్గానిపల్లి పంచాయతీలోని వంగలపల్లి, పాత్రగానేపల్లి, గొల్లపల్లి, సీగుపల్లిలో కరెంటు పెద్ద సమస్యగా తయారైందని, పంటలకు వదిలే నీటి మోటార్ల లో వోల్టేజ్ సమస్యతో విద్యుత్ మోటార్లు కాలిపోయి, అంతేకాకుండా విద్యుత్ వైర్లు సైతం కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మా సమస్యను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మడే సముద్రం సబ్ స్టేషన్ ఏఈ సంజీవప్ప మాట్లాడుతూ సమ్మర్ కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి ఉండొచ్చు, వెంటనే పై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పంచాయతీలో 4 గ్రామాలకు గాను లో వోల్టేజ్ 250 వోల్టేజ్ వస్తూ ఉంది. అందుకు గాను సీగిపల్లి ఈ 5 విలేజ్లకి చాలా ఇబ్బందిగా ఉన్నారు రైతులు. మొక్కజొన్న ఉంది, రాగి ఉంది, ప్రతి రేషం ఉంది, మల్బరీ. ఇది ఎక్కువ నీళ్లు కావాలి ఇప్పుడు. దాంతో మాకు రాత్రిపూట ఇస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రుల్లో పశువులకు నీళ్ళు డేలో హీరో. అందుకని మా డిమాండ్లతో వచ్చి మేము ఇక్కడ కొద్దిసేపు ఆపినాము. మాకు సపరేట్ లైన్ మ్యాన్ లేడు. లైన్ మ్యాన్ కూడా అర్జెంట్ లైన్ మ్యాన్ ఇస్తూ మాకు వోల్టేజ్ సరిగా ఇచ్చి, ఈ పండుగ లోపల సారేమో చెప్పినాడు, ఇట్లా మేము అవకాశం ఇస్తాము, పండుగ వరకు అట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఆ తర్వాత మీకు సపరేట్ సబ్సిడీ వస్తుంది అని చెప్తున్నారు సారు. ఇక్కడ లో వోల్టేజ్ ఉంది. లో వోల్టేజ్ సమస్య ఒకటి. రెండోది చూసి ఇక్కడ లైన్ మ్యాన్ ఇబ్బంది కూడా కొంత ఉంది. ఊటుకూరు ఫీడర్కి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ సప్లై నో అబ్జెక్షన్. మా పంచాయతీకి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అదే విషయంలోనే ఇక్కడ రోడ్డు పైన వచ్చి మేము ధర్నా చేయాల్సి వచ్చింది. ఆ ధర్నా మేరకు ఏఈ గారు కూడా వచ్చినారు, వాళ్ళు స్పందించినారు, మా సమస్య సాల్వ్ చేస్తానని చెప్పినారు. 250 వోల్టేజ్ కూడాను ఐడ్లింగ్ పెంచి మళ్ళీ రైతుకు న్యాయం చేస్తానని చెప్పినాడు ఆయన కూడాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాత్రి నుంచి కూడా సప్లై లేదని చెప్పినాము, అది కూడా ఇస్తామన్నారు ఏఈ గారు. ఈ సమస్యను స్పందించి డిపార్ట్మెంట్ మాకు సహకరించి ఏదో ఒకటి చేసి మీరు మాకు రైతులకి ఎండాకాలము మెయిన్ ఈ సమ్మర్లో మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. మాది బీజ్గానిపల్లి పంచాయతీ, వంగల్పల్లి, పాతరగానపల్లి, గొల్లపల్లి, మాది సీగుపల్లి, గొల్లపల్లి 4 ఊర్లో కరెంట్ పెద్ద సమస్య అయిపోయింది సార్. రాత్రి 12 గంటలు ఇస్తే ఎట్లా సార్ నీళ్ళు గట్టకపోతారు మన రైతులు? ఇంకా మనకు తెలుస్తూ ఉండేదా? 2 ఏళ్ళకి ఇదే సమస్య చెప్తా ఉన్నారు. ఇప్పుడు తీరా కరెంటు ఏం సార్ అంటే ఇప్పుడు ఇంకా మేము దాన్ని ఎస్టిమేషన్ వేస్తామంటే 2 నెలల ముందే చేసుకోవాలి సార్. జనవరి, ఫిబ్రవరి ఎస్టిమేషన్లో ఇప్పుడు తీరా కరెంట్ లేనప్పుడు ఎస్టిమేషన్ వేసి వీళ్ళు కరెంట్ ఇచ్చేది ఎప్పుడు? మాకు కరెంట్ చాలా సమస్య అయిపోయింది సార్. పొగలు ఉరువకుండా అయిపోయినారు, పశువులకు కూడా నీళ్ళు లేవు. మెయిన్ లైన్ మ్యాన్ 3 ఏళ్ళకి లైన్ మ్యాన్ లేడు. ఇదిగో బొమ్మ అదిగో బొమ్మ అంటే ఇప్పటికే లైన్ మ్యాన్ లేదా. దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా పరిష్కారం చేయాలని చెప్తాను సార్. ఈ నా పేరు సంజీవప్ప, నేను ఏఈ పరిగి. మనే సముద్రము సబ్ స్టేషను గొల్లపల్లి ఫీడర్ ఒకటి ఉంది. ఆ గొల్లపల్లి ఫీడర్లో గొల్లపల్లి, బీజ్గానిపల్లి, పాత్రగానపల్లి, వంగల్పల్లి మరియు సీగుపల్లి ఈ 5 విలేజ్లు ఉన్నాయి. ఈ 5 విలేజ్లు రైతాంగము దాంట్లో పంటలు పండించుకుంటున్నారు. అది లోడ్ కొంచెం ఎక్కువైంది, 200 amps వరకు వస్తూ ఉంది. ఓవర్ లోడ్ అయింది ఈ సమ్మర్లో. సమ్మర్ లేకపోతే లోడ్ తగ్గుతుంది, సమ్మర్ వస్తేనే కొంచెం పెరిగింది లోడు. వోల్టేజ్ కూడా తగ్గింది, అందువల్ల లోడ్ పెరిగింది. ఈ పగులు వేస్తే ఇది 200 దాటిపోతూ ఉంది. అందుకోసం నైట్ 2 రోజులు మేము ఇచ్చినాము. టైమింగ్ కోసం మేము చేస్తే టెస్టింగ్ వస్తుంది. అది రైతులకి మనకు నచ్చగా మేము పగలు నీళ్ళు కట్టాలి, కానీ నైట్ కట్టడానికి మాకు చాలా ఇబ్బందిగాను, పాము తేళ్ళు అన్నీ అని వాళ్ళ యొక్క వ్యూస్ అని చెప్పినారు. సరే ఈరోజు మార్చమని చెప్పినాము, అని కూడా ఆవేశపడి ఇట్లా చేసినారు. మళ్ళా అంత మందు సానుకూలంగా చెప్పినారు రైతులు. వాళ్ళు కూడా మేము కూడా మీ లో వోల్టేజ్ సమస్య ఉగాది పండుగ లోపల మేము సాల్వ్ చేస్తామని చెప్పినాము. దానికి వాళ్ళు సమ్మతించినారు. అదేవిధంగా గొల్లపల్లి ఈ ఏరియాకే బీజ్గానిపల్లి పంచాయతీకి లైన్మెన్ లేడు. అది విషయం కూడా మా పై అధికారుల దృష్టికి తీసుకున్నాము. జూన్లో ఏర్పాటు చేస్తామని చెప్పినారు మా ఏడీ గారు, డిఈ గారు. లైన్ మెయిన్ ఏర్పాటు జూన్లో చేస్తాము. లోటు ప్రాబ్లము ఉగాది పండుగ లోపల సెటిల్మెంట్ చేస్తామని చెప్పినాము. సరే అన్నారు రైతాంగం అంతా. అదేవిధంగా
ఊట్కూరు ఫీడర్ ఒకటి ఉంది. ఆ ఊట్కూరులో ఊట్కూరు బసరపల్లి, ఊట్కూరు అక్కంపల్లి, ఎర్రగుంట, టీడిపల్లి ఉంది. ఆ ఊట్కూరు ఫీడర్లో 5 విలేజ్లు, గొల్లపల్లి ఫీడర్లో 5 విలేజ్లు, మొత్తం 10 విలేజ్లు ఉన్నాయి. ఈ 10 విలేజ్లకి మా పరిగి సంబంధించిన విలేజ్లే ఈ 10 విలేజ్లు. మన సముద్రం వచ్చి ముదిరేడుపల్లి హిందూపూర్ ఏఈ కంట్రోలు, ఫీడర్ మాత్రం పరిగి ఏఈ కంట్రోలు. అందువల్ల మాకు ఒక సబ్స్టేషన్ కావాలని మేము పై అధికారులకి మా వినేతలు మేము చెప్పినాము. ప్రపోజల్ కూడా పంపించుకున్నాము. ఆ ప్రపోజల్ కూడా వాళ్ళు చూస్తున్నారు. శాంక్షన్ అయితేనే ఇక్కడ ఒక సబ్స్టేషన్ కడితే ఈ 10 విలేజ్లు ఆ సబ్స్టేషన్లో చేస్తే ఈ మన సముద్రం కొంచెం రిలీఫ్ అవుతుంది. అక్కడ మా 10 విలేజ్లు రైతాంగం అందరూ ఈ లో వోల్టేజ్ సమస్య నుంచి బయటపడతారనే ఉద్దేశంతో అక్కడ కూడా ప్రపోజల్ మేము పెట్టాము. అక్కడ తహసీల్ మేడం కూడా ఒక ఎకరా ల్యాండ్ కూడా మాకు సమకూర్చింది. ప్రపోజల్ అది టెక్నికల్ శాంక్షన్ అయితేనే వర్క్ స్టార్ట్ చేస్తారు. మా పై అధికారులు మాకు తెలిపినారు. అదే విషయం రైతాంగానికి చెప్పినాము. అది సబ్స్టేషన్ కట్టడానికి 1 year పడుతుంది, తొందరగా ఏం అయ్యలేదు. అందులోపల లో వోల్టేజ్ లేకుండా మేము చేస్తామని చెప్పినాము. వాళ్ళు సంబంధించిన రైతులు. ఇది విషయం.